తిరుపతిలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకునింది. అక్రమ సంబంధం కోసం కన్న కూతుర్ని కడతేర్చింది ఓ కసాయి తల్లి. తిరుపతిలో ఉన్నటువంటి పోస్టల్ కాలనీలో కాపురం ఉంటుంది ఆశలత అనే మహిళ. అయితే ఈ మహిళకు గతంలోనే రాజేష్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే వివాహమైన కొన్నాళ్ళకే ఆహ్, గొడవలు కావడం, విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే భరణం కింద కూడా 3,00,000 దాకా కూడా ఆశలత అనే మహిళకి భర్త విడిపినటువంటి భర్త చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఆ తదనంతరం ఆశలత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎవరైతే రెడ్డి కుమార్ అనేటువంటి వ్యక్తి పాపానాయుడుపేట సమీపంలో ఉన్నటువంటి చెన్నూరు అనే గ్రామంలో అతను ఉంటాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆశలతకు పరిచయం అయ్యాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే వీరిద్దరూ కూడా కొన్నాళ్ళ పాటు అక్రమ సంబంధంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆశలతకు 2.5 సంవత్సరాల దుర్గా అనేటువంటి చిన్నారి కూడా కూతురుంది. అయితే ఆ చిన్నారి అక్రమ సంబంధానికి అడ్డొచ్చిందన్నటువంటి కోణంలో ఇద్దరు కూడా అతి దారుణంగా ఆ చిన్నారిని ఏదైతే చెన్నూరు అన్నటువంటి గ్రామం సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పాతిపెట్టినటువంటి సంఘటన కన్నీరు తెప్పిస్తుందని చెప్పాలి.